recording. Good morning, Satish. Good morning, bro. Sorry for the delay. Yeah, no problem. Okay. బ్రో వీడియో సెండ్ చేస్తారా ఈరోజు? ఈరోజు సెండ్ చేస్తాను నేను. నిన్నటిది ఈ రోజుది ఖచ్చితంగా సెండ్ చేస్తా, సరేనా? ఏం ఇది ఓకే. ప్రాక్టీస్ చేయాలి అందుకని. ఇంతకు ముందు చెప్పిన కామెంట్స్ అంతా ఆల్మోస్ట్ తెలిసినవే. ఆ, ఇప్పుడు చెప్పేవంతా ఆల్మోస్ట్ నేను ప్రాక్టీస్ చేయాలి, అందువల్ల నాకు అవునవును. అంత అంత ఖచ్చితంగా మనం idea. చేయాల్సిందే ఇప్పుడు నువ్వు. ఓకేనా? Now what I'm doing is I'm trying to add users, okay, in sudoers file. So Naresh, Satish, Gajendra, Vishwa. I'm adding these users now to the file. So already, see, in the real time also you can able to find in the cd etc sudoers.d. In this directory you can find this type of file. Okay, 90 cloud init users. Okay, so here you need to edit the users, but in the real time if it is not configured in cloud aws or like that, if it is in your on premises servers or else if it is cloud servers also, if it is configured in aws also, but respective to the company they will create their own customized file for this sudoers. Okay, so in that sudoers you need to add your username. See, now I will add user, add Naresh. Okay, I'll change the password for Naresh now. So password is Naresh1. Naresh. అంటే ఈ 90 క్లౌడ్ ఇనిషియేటర్ అనేది ఒక ఫైల్ బ్రో ఇది? ఇది ఒక ఫైల్. ఇది 90 క్లౌడ్ ఐనిట్ యూజర్స్ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డిఫాల్ట్ గా పెట్టుకున్న ఫైల్ అన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే ఈటీసీ సూడోయర్స్ డాట్ డీలో ఉంటుంది. ఓకే, బట్ రియల్ టైంలో కూడా ఈటీసీ సూడోయర్స్ డాట్ డీలోనే ఇంకో ఫైల్ నేమ్ పెట్టుకుంటారు రియల్ టైంలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక ఆమ్, ఏదైనా ఒక మనం ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకో మార్కెట్లో. ఇప్పుడు మనమే మొబైల్సే తీసుకుంటాము. మొబైల్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, స్టార్టింగ్లో వాళ్ళు మనకు పౌచ్ ఇస్తే ఇస్తారు, లేదంటే లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా డమ్మీది ఇస్తారు అనుకో, మనం ఏం చేసుకుంటాం, దాన్ని తీసేసి మంచి పౌచ్ చేసుకుంటాం, అంతే కదా. లైక్ దట్ ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఈటీసీ సూడోఎస్ డాట్ డీలో 90 క్లౌడ్ ఐనిట్ యూజర్స్ అనే ఫైల్ ఒకటి ప్రొవైడ్ చేస్తాడనమాట. మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ని డమ్మీ ఫైల్గా క్రియేట్ చేసేసి దీంట్లో మన యూజర్స్ ఎంతమంది ఉన్నారో, మన మన ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు యూజర్స్ అందరివి యాడ్ చేస్తారనమాట. అర్థమైంది కదా? ఓకే, అంటే ఇక్కడ మనమేం యాడ్ చేయకూడదు యూజర్స్ ఎప్పుడు కానీ, ఫ్యూచర్ లో ఆర్గనైజేషన్. ఫ్యూచర్లో మనమేం యాడ్ చేయము, బట్ ఒకవేళ మనకు ఆ టాస్క్ వచ్చింది అనుకో, ఇన్ కేస్ సూడోఎస్లో మన మన పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నా, లేదంటే మనం యూజ్ ఓకే, చేయాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నరేష్లోకి వెళ్తాను. సారీ, నేను ఇప్పుడు అంటే ఈ సూడో క్లౌడ్ ఇనిషియేట్ యూజర్ అన్నిటికీ ఒకే పర్మిషన్స్ ఉంటాయి? అన్నిటికీ ఒకే పర్మిషన్స్ ఉంటుంది. R-R అట్లా, రీడ్ అట్లా ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. రూట్లో ఉన్నప్పుడు నువ్వు చేసుకోవచ్చు అనమాట, ఏం కాదు. ఇప్పుడు చూడు, ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ విత్ నరేష్ నౌ. నో సపోర్టెడ్ ఆథెంటికేటెడ్ మైనస్. ఓకే, సర్వర్ రెఫ్యూజ్ కి. ఓకే, ఇది మళ్ళీ రీబూట్ చేయాల్సి ఉంటుంది, బట్ ఓకే ఎనీవేస్ మళ్ళీ చూద్దాం ఇది. బట్ ఇదేమంటే సూడోవర్స్లో మనం యాడ్ చేయాలనుకుంటే యూజర్స్ని ఇట్లా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? And then let me try with this. దీనికి VI కమాండ్ ఇచ్చారు కదా బ్రో, ఇది ఫైల్ ని చూడడానికి. మనం ఏదైనా ఒక ఫైల్ ని ఎడిట్ చేయాలంటే లోపల ఉన్న కంటెంట్ ని VI స్పేస్ ఇస్తాం. చూడు పైన నేను VI స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చాను. మీకు ఇది అలవాటు అయిపోవాలన్నమాట ఇది. ఓకేనా? అంటే ఇక్కడ యూజర్ నేమ్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ ఉంది, నాకు సతీష్ కుమార్ కావాలి. ఇక్కడ నేను VI కమాండ్ ఇచ్చి సతీష్ కుమార్ గా చేంజెస్ చేసుకోవచ్చా? అంటే యూజర్ నేమా? అంటే ఇక్కడ ఫైల్ ఆల్రెడీ 90 - క్లౌడ్ అని ఉంది కదా, దీన్ని మాత్రం మనం ఎడిట్ చేసుకుంటాం అంతే ఇక్కడ.
ఓకే, ఇది ఇప్పుడు క్లౌడ్ వాడు ప్రొవైడ్ చేసిన ఫైల్, ఇది 90 మైనస్ క్లౌడ్ ఐనిట్ యూజర్స్ అనేది. ఓకే, ఓకే ఇక్కడ నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు sudoers యూజర్స్ అని. నువ్వు ఒక ఫైల్ కొత్తగా క్రియేట్ చేసుకొని కావాలంటే దీనికి పర్మిషన్స్ కూడా మార్చుకోవచ్చు. నువ్వు chmod -r 777 ఇచ్చేసి sudoers_users అని ఇచ్చేస్తే ఇక్కడ మారిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నీకు మామూలుగా ఆ 90 దాంట్లో ఏముందో చూద్దాం. సేమ్ కంటెంట్ని మనం ఇక్కడ కూడా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, లైక్ యూజర్ రూల్స్ ఫర్ EC2 యూజర్ అని. ఓకేనా, లైక్ దట్ ఇక్కడ మనం కూడా యూజర్ రూల్స్ ఫర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, బట్ అది మనం చెయ్యము రియల్ టైంలో, బట్ మనకు అవసరం అయితే ఇట్లా చేస్తామన్నమాట. ఓకేనా, లైక్ ఇట్లా ఫైల్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనం ఎడిట్ చేసుకుంటాం, మన యూజర్స్ అన్నిటిని కూడా ఎడిట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నరేష్ అని ఇస్తాను. ఓకే, సతీష్ అని ప్రొవైడ్ చేస్తాను, అంటే యూజర్స్ అన్నమాట వీళ్ళంతా. ఓకేనా, లైక్ దిస్, అంటే సూడో బ్యాష్ చేసుకునే దానికోసం యూజర్స్ అన్నమాట ఇవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ విల్ స్విచ్ టు నరేష్ నౌ. ఓకే, సో నౌ ఐ విల్ ట్రై టు సూడో బ్యాష్ ఇట్. unable to initialize policy plugin, అంటే no valid sudoers sources found quitting. సో నియర్ లైన్ 5. సో పార్స్ ఎర్రర్లో మనకి etc sudoers.d 90 క్లౌడ్లో లైన్ 5లో మనకి ఎర్రర్ వస్తుంది అనమాట ఇది. ఓకేనా, సో నేను ఇప్పుడు డైరెక్ట్గా VI ఇచ్చేసి ఈ పాత్ అంతా ఇచ్చేసాను అనుకో, లాస్ట్లో ఫైల్ నేమ్ ఉంది కదా, సో ఇట్స్ గోయింగ్ టు బి ఎడిట్ అనమాట. అంటే మీకు ఇంతకుముందు చెప్పినాను కదా రిమోట్ అబ్సల్యూట్ పాత్ రిలేటివ్ పాత్ అని, ఇది అబ్సల్యూట్ పాత్ లాగా VI స్పేస్ అని ఇచ్చేసి /etc/sudoers.d 90 ఫైల్ డేటా ఇచ్చేస్తే ఎడిట్ చేసేయచ్చు. లైక్ ls-l క్యాట్ ఉంది కదా, ఆ క్యాట్ ప్లేస్లో మనం VI ఇస్తాం అంతే ఇక్కడ. ఓకే, లైక్ దిస్. బట్ సో ఇక్కడ పర్మిషన్ డినైన్ అని ఉంది మనకి, సో క్లిక్ చేసేద్దాం అంతే, ఎందుకంటే నరేష్లో ఉన్నాం కదా అందుకని. రైట్, నవ్వు ఇప్పుడు నేను రూట్లో ఉన్నాను, కావాలనుకుంటే ఇప్పుడు ఇవ్వచ్చు నేను. ఓకే, సో VI స్పేస్ 90 - క్లిక్ చేసి ఇక్కడ 5th లైన్ ఇది. ఓకే, 1 2 3 4 5 5th లైన్. ఓకే, 5th లైన్లో నాకు ఎర్రర్ వచ్చింది, అందుకని అది రాలేదన్నమాట. సో నౌ ఐ విల్ డూ దట్. రైట్, నౌ I'll try to switch to Naresh now. Okay, now I'll try to sudo bash. See, now I went to root from Naresh user ID. ఇంతకుముందు నేను ఇక్కడే నేను చూడు SU నరేష్లోకి వచ్చినాను. ఇక్కడ నరేష్ ఐపీలోకి వచ్చిన తర్వాత నేను సూడో బ్యాష్ అని ఎంటర్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ, సింటాక్స్ ఎర్రర్ నియర్ లైన్ 5 అని. ఓకేనా, ఆ సింటాక్స్ ఏమంటే నేను అక్కడ ఆల్ అని ఇవ్వలేదు అంతే, ఇంకేం లేదు. అంటే ఆల్ అని అంటే రైట్ చూపిస్తాను నేను, మోర్ ప్లేస్ చూడండి ఇక్కడ నరేష్ పక్కన ఆల్ = ఆల్, నో పాస్వర్డ్ ఆల్ అని ఇవ్వలేదు, అందుకని అప్పుడే రూట్లోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను నరేష్లోకి వచ్చి నరేష్లో నుంచి సూడో బ్యాష్ అని ఇస్తే రూట్లోకి వచ్చినాను చూడండి. అంటే ఒక యూజర్కి మనం రియల్ టైంలో ఎట్లా ప్రొవైడ్ చేస్తాం రూట్ యాక్సెస్ అంటే ఇట్లా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఒక టాస్క్ వచ్చింది అనుకోండి, క్రియేట్ ఎన్ యూజర్ అండ్ యాడ్ దట్ యూజర్ టు గ్రూప్ అండ్ దెన్ ప్రొవైడ్ రూట్ యాక్సెస్ టు దట్ యూజర్ అనేది క్వశ్చన్ మనకి. ఓకే, సో క్వశ్చన్ ఏమంటే క్రియేట్ విశ్వ యూజర్, ఓకే, అండ్ యాడ్ దట్ యూజర్ టు గ్రూప్, ఏదో గ్రూప్ నేమ్ ఇస్తారు, అండ్ దెన్ గివ్ root permissions. Okay, so root permissions ఎట్లా ప్రొవైడ్ చేసాం ఇక్కడ అంటే జస్ట్ యూ నీడ్ టు యాడ్ దట్ యూజర్ ఇన్ టు దిస్ sudoers. ఆ sudoers ఎక్కడ ఉంటుందంటే మనకి CD ETCలో ఉంటుంది. ETCలో వెళ్ళి మీరు LL టైప్ చేస్తే చూడండి ఇక్కడ మనకి sudoers అని ఉంటుంది, ఇక్కడ sudoers ఫైల్ అని ఉంటుంది, కానీ మనం sudoers Dలోకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, sudoers Dలో అంటే sudoers డైరెక్టరీ, ఇక్కడ మనకి ఫైల్ ఉంటుంది 90 - క్లౌడ్ అని. సో ఈ 90 - క్లౌడ్లో మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ని
ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అంటే లైక్ ఇప్పుడు చూడండి విశ్వ అని ఉంది. సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఒక యూజర్ ఉంటుంది చూసేదానికి, మన డిఫాల్ట్ యూజర్ ఈసిటీ యూజర్ అని. సేమ్ మనం ఈసిటీ యూజర్ ప్లేస్లో విశ్వ అని పెట్టేసాము. ఈ పక్కన ఏముందో అది కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేస్తాం అంతే. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మనకి ఇచ్చిన టాస్క్ని మనం కంప్లీట్ చేసినట్టు అనమాట. అంటే ఏమని ఇచ్చినారు మనకి టాస్క్, క్రియేట్ ద యూజర్ అండ్ యాడ్ దట్ యూజర్ టు గ్రూప్లోకి యాడ్ చేసేస్తాం. దెన్ గివ్ రూట్ పర్మిషన్స్. రూట్ పర్మిషన్స్ ఎట్లా ఇస్తామంటే యూ నీడ్ టు యాడ్ దట్ యూజర్ ఇన్ టు ద sudo.s ఫైల్. ఓకే, అర్థమైంది కదా. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద grep కమాండ్. ఓకే, సో grep కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే యూజువల్గా, సో దాని మెయిన్ డెఫినేషన్ ఏమంటే grep searches the named input files. అంటే ఏదైనా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని మనం సెర్చ్ చేయాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ని సెర్చ్ చేయాలనుకో మనం ఫైండ్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఫైండ్ అది ఎట్లంటే ఫైండ్ అనేది ఎట్లంటే cd/లోకి వెళ్దాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే mkdir స్పేస్ DevOps అని క్రియేట్ చేస్తాను రూట్లో. ఓకే, cd DevOpsలోకి వెళ్తాను. ఓకే, సో ఐడి ఎక్కడున్నాను నేను, రూట్లోనే ఉన్నా. ఓకే, సో నరేష్ రూట్లో ఉన్నాను నేను యాక్చువల్గా ఇప్పుడు. బట్ ఓకే, ఐ విల్ ఎగ్జిట్ అండ్ దెన్ ఐ విల్ గో టు ద normal route. Okay, but even though I have created in the root, that's why here you can able to see the DevOps. See here, why? Because I have created in the root but with the Naresh user ID, but no problem, anyways I'm in root only. Okay, so cd DevOps. We have to, so inside the DevOps we don't have anything, so I'll create Naresh. Okay, cd Naresh, I will create Linux. Okay, or else one more I'll do touch AWS. Okay, AWS also it will be there, so I'll create one more file called Palamner. Okay, right, so now I'll go to root. How to find a file? Now you can see, first let us see how to find a file in Linux. This is very important command actually, బట్ నేను ఇప్పుడు మీకు చెప్పేది ఊరికే చిన్న కమాండ్ అనమాట. ఓకేనా, అంటే చిన్నదంటే చిన్న ఇది స్మాల్, ఈ ఫైండ్ కమాండ్లోనే స్మాల్ థింగ్ చెప్తాను. మళ్ళీ మనం పెద్ద పెద్ద వాటికి వెళ్దాం, ఎట్లా ఫైండ్ చేయొచ్చు అనేది చెప్తాను అనమాట మీకు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫైండ్ డాట్ అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కరెంట్ డైరెక్టరీ అని అర్థం. ఓకేనా, డాట్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ డైరెక్టరీ. If you are giving one more dot means and another slash means it will go back. Okay, but only single dot represents current directory. Okay, so single dot represents current directory. Okay, find space dot అంటే కరెంట్ డైరెక్టరీ నుంచి వెళ్ళిపోమని అర్థం. అంటే నేను ఇప్పుడు రూట్లో ఉన్నాను కదా, రూట్ నుంచి సెర్చ్ చేయమని అర్థం. ఓకే, సో నౌ ఐ వాంట్ టు ఫైండ్ .-f ఫైల్ నేమ్ కాల్డ్ Palamner. Okay, so here -f why I have given is Palamner. Okay, let me check whether this command, sorry, find out -name f Palamner. Let us see. Okay, it is getting wrong, but sometimes it will show different like that. Don't worry, let me search find space dot slash we have one more command gfg. This is a different thing. Let me show you that. Hyphen name Palamner. Okay, no such file or directory. Okay, let me give that hyphen name Palamner. Right, see, this is the command which you can able to find out. Find dot slash minus name Palamner. So here minus name in the sense is I am giving the direct file name Palamner. So it got find and then giving the path also. So in the root, from the root it is DevOps. In the DevOps Naresh, in the Naresh we have Palamner file. Like that you can able to find the file or directory. See, for example, now
I will find Naresh. So see here, earlier I was searched find with Palamner name. Okay, just before I try to find out the Palamner file name. Now I am trying to find Naresh directory. Okay, this is directory and this is file. Let us see directory will come or not. See, directory also we got. In the home also we have Naresh. Why? Because home లో నేను నరేష్ యూజర్ క్రియేట్ చేశాను కదా, అందుకని డెవాప్స్ లో కూడా నరేష్ అనేది క్రియేట్ చేసినా ఇక్కడ కూడా చూపిస్తుంది. అండ్ వేర్ స్పూల్ మెయిల్ నరేష్, మనం ఎప్పుడైతే యూజర్ నేమ్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా స్పూల్ మెయిల్లో కూడా వచ్చేస్తుంది అనమాట అది. ఓకేనా, లైక్ దట్. సో ఇట్లా మనం ఒక ఫైల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద కమాండ్ టు ఫైండ్ ఎనీథింగ్ లైక్ ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్. అంటే ఒక ఫైల్ని కానీ ఒక డైరెక్టరీని కానీ మనం ఫైండ్ చేయాలంటే ఇది యూస్ చేస్తాం. అదే మనం విండోస్లో ఎట్లా చేస్తాం, మనం సింపుల్గా మనకి ఏదైనా కావాలనుకుంటే మనం డాక్యుమెంట్స్లోకి వెళ్ళేసి ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళేసి ఇక్కడనే ఇక్కడ సర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేసి డైరెక్ట్గా నేను సెర్చ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, బట్ whereas in the Linux it's not like that, we need to provide the command. Okay, find dot slash minus name Naresh. So ఎందుకంటే మనకి Linux లో we have different types of paths and directory paths are also like we have so many directories and so many files and so many folders. It will be we don't know where it is actually located. That's why we can able to use the find command, use it to find the file or directory. Okay, in the same way, for example, in the same way, if you want to search any content, search any letter inside the file. Okay, see, like inside the file in the sense is like for example, let us say in the DevOps folder we have text AWS course. Okay, so in this AWS course, if I have so many so much content like this. Okay, so much content. So in this content I want to search S3 bucket if it is there or not. For that, how you can do means you can able to find that content, or you can able to find a word, a letter by using this grep command. Okay, by using the grep command only. Okay, let us see how to do that grep command. Okay, so now I will uh, text I have already entered your name in sudo s file, right? So where I can find that sudo s file, cat space slash etc slash sudoers dot d. So here in this 90 cloud, so here I can able to find Naresh, Satish, Gajendra and Vishwa also. Okay, so now what I want to do is I will use grep command. Okay, so first you need to give the text grep space text you need to give. This is actually we have so many models and so many methods to grab the letter from the file. So this is the first method. Okay, let us take this is the first method. So whatever it may be, that content, the word which you want to select, that should be included in the double quotes. Okay, for example, now I want to search which one. This is it should be in double quotes. Remember that whatever it may be, the word or the thing, the sentence which you want to search or grep, that should be in two double quotes. Okay, and you need to provide the file name now. Okay, so if the file name is located here only means you can provide the file name directly, or else if you want to give the entire path of the file, okay, so at that time you need to provide the entire path like this. See here, etc sudoers 90 cloud init users. So I want to grab the word Vishwa. Okay, from the file 90 cloud init users, but where it is located I have given the entire path. This is absolute path. Okay, so in this path, I mean in this directory, etc directory, sudoers directory, I have a file called 90 minus cloud init users. Inside this file I want to grab the word called Vishwa. Okay, this is the question, and I am going to give the solution by using the grep command. Just enter. See, now it is showing which one. Got it? So యూజువల్గా ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుందంటే రియల్ టైంలో మనకి రియల్ టైంలో చాలా లాగ్ ఫైల్స్ వస్తాయన్నమాట. అది మనం చూస్తాము, ఎందుకంటే ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ సో మెనీ సాఫ్ట్వేర్స్ నేను మీకు వెబ్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి చూపిస్తాను నేను. అప్పుడు లాగ్ ఫైల్స్ అనేవి వస్తాయి. లాగ్స్ అనేవి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ లాగ్స్ అనమాట. ఒక ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ యాక్టివిటీ, దట్ ఆల్ ద డీటెయిల్స్
that can be happening in business activity is going to be right to the logs. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక గూగుల్లో సెర్చ్ చేసేది అంతా కూడా లాగ్స్లో వెళ్ళి అప్డేట్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఈ కామర్స్లో కూడా అంతే, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేస్తే అది లాగ్స్లో అప్డేట్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చూసేటి కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది, లైక్ చేస్తే లైక్ కూడా అప్డేట్ అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ రైట్ టు ద ఫైల్స్ కాల్డ్ లాగ్ ఫైల్స్. ఓకే. అలాంటి లాగ్ ఫైల్స్లో మనకి ఏమైనా ఎర్రర్ ఉందా, లేదంటే ఏదైనా పాస్వర్డ్ కావాలా, ఇలాంటివన్నీ కూడా మనకి చెక్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద command called grep command. Okay, so here we have so many things like that. Now I'll go to slash devops. So here I have Naresh. Okay, so here I have Columnar, Linux and AWS files. So I'll write some content inside the Columnar. Now va space Columnar. So here I'm going to write the content. Hi, this is VJ Infotech located in Columnar. Okay, so here I am providing all type of courses in the mode of both online and offline. Okay, so please contact, like this. Okay, now I am going to uh, save it. Okay, wq not. Now I want to search, or grep some letter inside the columnar. So what I'm going to do is grep, using the grep, use the double quotes to search the word mode. Okay, of in the columnar. Now see, simple it is in the mode of, it is showing. Okay, like this. Now I'll try to edit AWS. Okay, so here I'll provide fruit names. Okay, orange. Again I type orange, orange, apple, 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 banana, banana, like that, pears. Okay, so I'm just saving the file. Okay, now I'm going to grep. Okay, so the word, so apple. Okay, from AWS. Look at here how many times it is there, also it will show like this, apple, 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 like that. Okay, so you can able to find out the, by using a grep called like that. And if you want to search by using case sensitive, for example I'm going to write the file again with uh, apple, apple, orange, okay. So I'm going to save it. See, now I'll use grep space apple, sorry, AWS. It is not showing the capital letters here. I see, I will cat it now, cat of AWS. See, I have apple in the capital letters also, right? APPLE, but it is not showing capital letters, only small letters it is showing. Why? Because here I have provided only grep apple AWS. I didn't provide any conditions. Okay. To case insensitive search also we have option called grep space minus I. Okay, I is nothing but here insensitive, case insensitive. Now I'll try apple. Okay, AWS. Now look at here, it is showing capital also. Okay, that's how sometimes you don't know what might be the letter in the format, what might be the word in the format of capital letters or small letters, or in the both capital and small letters. So at that time you need to provide insensitive thing, grep space minus I apple AWS. Okay, like that. This is the second example. Okay, and if you want to find, see, banana or else apple p.
for example p star, contains the p. Did I told you star command చెప్పినానా మీకు? చెప్పినారు సార్ స్టార్ట్ రైట్, ఓకే. అంటే మనం సెలెక్ట్ ఆల్ లేదంటే ఏదైనా ఒక Bro, సిమిలర్ can you వర్డ్. please tell me star command? యా మళ్ళీ చెప్తాను నేను. స్టార్ కమాండ్ మళ్ళీ చెప్తాను. మన స్టార్ కమాండ్ అనేది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. బట్ ఇట్ రిప్రజెంట్స్ టు సెలెక్ట్ ఆల్ irrespective of anything. Okay, we can select all irrespective of anything, like content inside the files, or directly files or directories. Okay. Okay, first I will show you grep command in the star command in the grep. Then I will show you how to play with the files or directories by using star command. Okay, so first I will do grep double quote ap. Wait, I will give minus I, sorry, minus I. So ap ap star. Okay, I am giving ap star space aws. Now look at here, ap star. What does it means? The letter, any letter that contains a or p, that's going to be show here. See, I have given ap star. That means any letter that contains a or p, it's going to be write out. It's going to be shown here. It is going to be given the output. Grep minus I ap star, like that. See here, orange, in the orange a is there. Here also a is there. Here also a is there. Here app is there. Like banana, in the banana also a is there. In the ps also a is there, like that. Okay, so if you want to search like that, star command, you need to give star command. If you don't know the whether the letter contains, for example, anything, okay, grep -1 star l. Okay, and then you can press enter. See now, grep -1 star l I have given, only l I have given, that's why it is getting it is not showing anything. But here apple is there, but it should be showing apple, right? Why? Because it is not showing. I need to provide star here also after l. Okay, now look at here. So okay, star l. Okay, single it is not showing. Let me show le, right? Oh, why it is not getting? Okay, le star. Okay, right. So we need to provide only one star. Le star, look at here. Le star in the sense is the letter contains le, it is showing here. Okay, like this. And you need to provide star in the last only, not in the first. Okay, if you want to give the first, means you cannot able to provide that first. Okay, right. Anyways, like that you can able to search the word inside the file by using the case insensitive or else star command. Okay, so star is used to anything, like if you want to find out starting with or anything. Okay, and then if you want to provide line numbers also, like in the cat also you have given, right? Cat minus n aws, like that it will show with the line numbers. Like that, in which line also it will show by using the grep command. See, for example, grep minus I apple space aws, but instead of I, here I am providing minus n. Okay, so see, look at here. See, it is showing fourth, fifth, sixth line. See, fourth line apple, fifth line apple, sixth line apple. So how it will be useful in the real time means, for example, in any log file, if you find any error, okay, if you want to find any error inside the log file, at that time you can give like this. Okay, error. Okay, so nothing showing means there is no error in aws file. Now I'll try to edit aws file, and then, sorry, shift Z.
So here I will type error. Okay, and then I'll type capital error also. Okay, error also, like this. See, imagine that you are in real time. Now you want to find the search error in any log file. So at that time you have two options. Okay, so like this. Okay, like this. So now I'm going to try to error. See, I got the error in AWS but in the line 13, but you don't know whether it is having the capital letters or small letters also. For that also you can provide minus I. Okay, both. Here grep minus and minus I, both you can give at a time. So minus in is for to display the line numbers and I is for case insensitive. See here it is showing both error, error, error. So in the 13th, 14th and 15th line you can find out the error in the log file, so that you can take the action, appropriate action, why the error is there, like that. Okay, so now I'll type AWS va space AWS shift G, so shift A, because of meta file not contained in this path. Okay, app space whereas admin slash app server slash profiles. Okay, so this is a text file only, so don't worry. Now I want to find out the error. See, I'm using the same grep space minus I error AWS. See, I got this error with details also. See, error because of meta file not contained in apps whereas admin web app server profiles. అంటే దీని అర్థం ఏమి, నాకు ఎర్రర్ అనేది వచ్చింది, ఈ ఎర్రర్ అనే లైన్ ఉంది ఎందుకంటే ఈ పర్టికులర్ పాత్లో నాకు మెటా ఫైల్ అనేది లేదు అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఏం చేస్తాం మనం రియల్ టైంలో, ఇలాంటి పాత్ ఏదైతే ఉంటుందో అక్కడ అలాంటి పాత్లోకి వెళ్తాం అనమాట మనం. ఓకేనా, వెళ్ళి ఇక్కడ చూస్తాం మనం, అంటే ఇక్కడ లేదు కాబట్టి మనకి నో సచ్ ఫైల్ డైరెక్టరీ వస్తుంది. బట్ రియల్ టైంలో అయితే ఇట్లా డైరెక్టరీకి వెళ్ళి అక్కడ మనం లాగ్ ఫైల్ కానీ ఏదైనా ఒక మెటా ఫైల్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ మెటా ఫైల్ ఇస్ దేర్ దెన్ వీ నీడ్ టు మేక్ ఇట్ కరెక్షన్స్. ఒకవేళ మెటా ఫైల్ లేదు అంటే అప్పుడు మనం అప్లికేషన్ టీమ్కో డేటాబేస్ టీమ్కో లేదంటే ఏదో రెస్పెక్టివ్ టీమ్కి మనం ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా రియల్ టైంలో ఎట్లుంటుందో? అర్థమైందా? ఎస్, ఐ వాంట్ రెస్పాన్స్. ఓకే, సో మనం గ్రెప్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు రియల్ టైంలో ఎట్లుంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. ఓకేనా, రైట్. నౌ ఇదే మనం సెర్చ్ చేసేదాన్ని క్యాట్ గ్రెప్ రెండు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ స్పేస్ ఐ విల్ గివ్ AWS. సో క్యాట్ AWS అంటే ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ క్యాట్ AWS? See the file. Right, it will show the contents inside. It will show the contents inside the file, right? Right. So this is the output of cat AWS. Now I'm giving all this output as a input to the pipe. So whenever I'm using the pipe here, so entire this output orange apple and everything I'm giving as a input to the pipe, and from that pipe I'm going to take it as the output as like grep. Okay, so grep here I'm giving the double quotes like error. Okay, like this. Here it is showing error. Like that also you can able to search the letter cat AWS pipe grep like this. See, whenever you are using directly grep means like this, you need to provide the file name in the last. But whenever you are using cat command, file name is first, then pipe grep, then you can give the word in the last. But here word also first only, like this. But anyways you can use these two methods to find out the word inside the file. Okay, see here also I can able to use minus I case sensitive, like that. Here error, error, error. So here also I can able to use minus n also. Okay, like this. Sorry, minus n. Here line numbers also like this. But you can able to use this one also. Simply you can use space AWS like this. So but you can able to what's that use by using cat also. Okay, but whenever if you want to use pipe అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే, దీన్ని ఎందుకు మనం పైప్ అనేది యూజ్ చేస్తామంటే ఇట్ షుడ్ బి గివింగ్ యాజ్ ద అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఇది ఉంది నాకు. నేను మళ్ళీ దీన్ని కూడా నేను ఇన్పుట్గా ఇస్తాను పైప్ ఇచ్చేసి గ్రేప్ -n -i ఎర్రర్ AWS ఇన్పుట్ ఇచ్చేసి నేను ఇక్కడ WC అని ఇస్తాను. WC ఈజ్ నథింగ్ బట్ వర్డ్ కౌంట్ అనమాట. నాకు వర్డ్ కౌంట్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ 31199 అని. ఓకేనా, అంటే మనకు ఒరిజినల్గా 3 ఉన్నాయని అర్థం. ఎర్రర్ 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 అని. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా, సో లైక్ దట్. ఒకవేళ లేదు దీంట్లో ఉన్న కంటెంట్స్ అన్ని అంటే ఎర్రర్ ఉండేటివన్నీ కూడా నాకు వేరే ఫైల్ లెక్క కావాలా, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్టరీ మెథడ్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం. చేసేసి ఇప్పుడు నరేష్లోనే నేను ఏం చేస్తాను, ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అనే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా. ఆ ఎర్రర్ డాట్ టీఎక్స్టీలోకి ఏమవుతుంది, ఈ ఎర్రర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తాను. చూడండి, దాంట్లో ఎర్రర్ 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 అని వచ్చి విత్ లైన్ నెంబర్స్తో పాటు వచ్చింది. ఎందుకు, నేను ఇక్కడ గ్రేప్ -ni ఇచ్చినాను కాబట్టి. అంటే దీని అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ మొత్తం ఈ ఫైల్లోకి రీడైరెక్ట్ అయిపోయి నా కొత్త ఫైల్ క్రియేట్ అయిపోతుంది అనమాట బై యూజింగ్ దిస్ రీడైరెక్ట్ మెథడ్. ఆల్రెడీ నేను మీకు ఇది క్యాట్ కమాండ్లో చెప్పినాను ఇట్లా నేను. బట్ ఎనీవేర్ యూ కెన్ యూజ్ దిస్ గ్రేటర్ దాన్ కమాండ్, రిమెంబర్ దట్. ఓకే, అర్థమైంది కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? నో బ్రో. పైప్ అనే కమాండ్ గుర్తు పెట్టుకోండి, జస్ట్ గివింగ్ ఇన్పుట్ అండ్ టేకింగ్ ద అవుట్పుట్ యాజ్ అంటే ఇక్కడ మనం ఏమైతే ఇస్తామో అవుట్పుట్ యాజ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ కమాండ్ ఏమంటే ఇది కూడా ఇన్పుట్ వస్తుంది, బట్ ఇట్ విల్ రీడైరెక్టింగ్ దట్ అవుట్పుట్ టు ద ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో ఇన్పుట్ ఈజ్ రీడైరెక్టింగ్ టు ఎర్రర్ డాట్ టీఎక్స్టీ యాజ్ ఏ అవుట్పుట్. సో దాన్ని మనం గ్రేటర్ దాన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎర్రర్ డాట్ టీఎక్స్టీలోకి దీంట్లో ఉన్నది మొత్తం, దీని అవుట్పుట్ మొత్తం ఎర్రర్ డాట్ టీఎక్స్టీలోకి తీసుకుంటాం మనం. అర్థమైంది కదా, లైక్ దట్. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ సీన్ grep కమాండ్ విత్ both -i and -n, and then cat with grep command. Okay, and along with pipe also, pipe symbol. Okay, pipe symbol, and then redirect method also, how to redirect to new file. Okay, this is what we have seen now. And then also seen sudoers.d file. I mean how to add users to sudoer and make it giving a root permission, root access to any user, that's what we have seen now. Okay, and then in the grep only we have one more thing. Okay, that's all. Okay, anyways, we will use that grep command in different types of things. I'll show you in the time being. Why? Because we will get so many things in the coming near future, that's why. So apart from this No, I ls, have one doubt. yes please. Can you able to tell me how to add user in root access again? Yeah, Please. sure. See, I have added already Naresh. I didn't add Satish, Gajendra and Vishwa. Now I am going to add them. Okay. See, now first for that, first I need to go to root, that is sudo s file, cd etc. So in that etc you can find sudoers.d directory. So in that you can find 90 DOS cloud. So here you can able to see Satish, Gajendra, Vishwa all. Okay. Let me do one thing first. I'll delete things here. Okay. VS space. So here shift G, escape, dd, dd. Okay, so I have deleted them. Okay, so usually now the file is like this. Okay, now you have created the users already. Satish, Vishwa and Gajendra already you have created the users. If you want to find out that users are there or not, just ls-l home. In that home you can see here only Naresh is there. There is no users called Satish, Gajendra and Vishwa. Now I am going to first add the users. Okay, so now the task is create the user called Satish and add that user provide the root access to Satish. That's what the task is now. Okay, for that I am going to add first Satish, user add space Satish. Okay, now I want to add this Satish. I mean, I want to give root permission to Satish. So what I will do is for that, I'm going to be in the cloud I need users. Okay. So here already you can see example of Naresh is there already. Okay. Take same example. Okay. So simple. You can just copy these things and then enter Satish here, space, and then right click. I have copied right. So simply I'm giving the right click. See here, all is equal to all, no password, all.
save it, escape wq not. So now you have created the user called Satish and then added Satish user to sudo ers file. So nothing but giving the root access. Now see, I will add one more user called Vishwa. Okay, now I will change the pass w to Satish and Vishwa also. Okay, first Satish I will provide. Okay, Satish 1, again Satish 1. Okay, password was updated to Satish also. Now I will update password to Vishwa also. Okay, so here Vishwa 1, Vishwa 1. See, now users are created or not, I am checking in the home directory. In the home we have users called Naresh, Satish and Vishwa. I have given root permission to Satish now, right? సో నేను విఐలోకి వెళ్ళి అక్కడ నేను ప్రొవైడ్ చేశాను అనమాట రూట్ యాక్సెస్. ఓకే, సో నౌ ఐ విల్ డూ ఎస్యు switch user to su space Satish. Okay, see, now I am in Satish id. You are in Satish at the rate of IP address it is showing. If you type id also it is showing a Satish. Now I'll try to sudo bash. Okay, see, now you are in sudo etc sudo s dot user is world writable అంటే అది రైటబుల్ అనమాట, వరల్డ్ రైటబుల్ అని ఉంది. ఇప్పుడు ఐడి అని టైప్ చేస్తే చూడండి రూట్లో ఉన్నావు నువ్వు. ఓకేనా, బట్ ఎట్లా వచ్చినావు రూట్లో కంటే విత్ సతీష్తో వచ్చినావు చూడు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేను ఎస్యు సతీష్తో వచ్చినాను చూడు ఫస్ట్, అంటే సతీష్ లైక్ ఎంటర్ అయినాను ఫస్ట్, సతీష్ నుంచి నేను రూట్లోకి వచ్చాను అనమాట, అంటే నీకు రూట్ యాక్సెస్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో నౌ ఐఎమ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ రూట్ యాక్సెస్ టు సతీష్. సో నేను బ్యాక్ వచ్చేసాను, ఇప్పుడు చూసే సతీష్ అని ఉంటుంది. If I go back again means I will come to the original root access. Okay, now I'll try to switch to Vishwa. Why? Because I have added Vishwa also, right? Username and password also. Now see, su-vishwa. Now I'm in Vishwa. Now I will try to make it sudo bash root. See here, నేను ఇంకా రూట్లోకి వెళ్ళలేను నేను, ఎందుకంటే నా నా నేను సూడో ఎర్స్లో నా పేరు ఇంకా యాడ్ చేసినలా నేను. ఓకే, so look at here, I will exit from here and then I will show you cat space etc sudo ers dot d. Okay, sudo ers dot d and then here 90 file is there. See, Vishwa is not there. That's why when I am trying to sudo bash from Vishwa, I am not getting anything and it is asking for password. Okay, but for Satish, see here, I was switched to Satish like see here, su Satish. From Satish I use sudo bash. Simply you entered into the root directly without asking any password. Why? Because I have added you in this file like this. అర్థమైందా నేను ఎట్లా యాడ్ చేశాను? సో Yes, sir. సింపుల్గా చెప్పాలంటే Yes, bro, got it. రైట్ రైట్, ఓకే, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ హౌ, అంటే మనకి రియల్ టైంలో మనకి ఇక్కడ 90 క్లౌడ్ ఐనిట్ యూజర్స్ అని ఉంది కదా, అదే ఉంటుంది అని రూల్ ఏం లేదు, మనకి వేరే ఫైల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, బట్ ఆ ఫైల్లో మనకి వాళ్ళు డిసైడ్ చేసింటారు అనమాట, దిస్ పర్టికులర్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సూడో ఎర్స్ అని. ఓకేనా, లైక్ దట్. అర్థమైంది కదా? Yes, bro. రైట్. సో నౌ exit. So now I am using logout. Oh my god, okay. Let me log in again. So 83 అయిపోయింది టైం. సో క్యాట్ కమాండ్ పైపు గ్రెప్ అయిపోయింది. ఇప్పుడు పర్మిషన్స్ అయిపోయింది, యూజర్ యాడ్ అయిపోయింది. నౌ ఐల్ గివ్ యూ సింపుల్ షెల్ స్క్రిప్ట్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ షెల్ స్క్రిప్ట్ నౌ. సో 8:15 లోపల క్లాస్ క్లోజ్ చేయాలి మనం గజేంద్ర కోసం. సో ఇప్పుడు 8:03 అయింది టైం, బట్ విత్ ఇన్ 10 minutes నేను మీకు షెల్ స్క్రిప్టింగ్ ఇంట్రడక్షన్ చెప్తాను. మళ్ళీ మనం షెల్ స్క్రిప్టింగ్ పైన వర్కౌట్ చేద్దాం ఒక రేపు ఎల్లుండి ఒక 2-3 days, సరేనా? షెల్ స్క్రిప్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ కూడా. కాకపోతే మనం రియల్ టైంలో షెల్ స్క్రిప్టింగ్ అనేది యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ షెల్ స్క్రిప్టింగ్ అనేది కంపల్సరీ కొంచెమన్నా వచ్చిండాల. ఓకేనా, మనం నేర్చుకునేది కూడా కొంచెమే, మరీ ఎక్కువ నేర్చుకోవాలంటే ఇది సపరేట్ కోర్స్ అయిపోతుంది. బట్ ఎనీవేస్ మనకి ఎంత కావాలో అంత నేర్చుకుందాం మనం. ఓకేనా, మన డెవాప్స్కి ఎంత అవసరం అయితే అంత నేర్చుకుందాం. ఓకే, ఎందుకంటే డెవాప్స్ వాళ్ళకి షెల్ స్క్రిప్టింగ్ కంటే కూడా వేరేది ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా, యాన్సిబుల్, ప్యాకర్స్, టెరాఫామ్ ఇట్లా, అందుకని. ఓకే, ఎనీవేస్ ఐఎమ్ ఇన్ నౌ ఐఎమ్ ఇన్ ద సర్వర్.
Now I'll go to cd devops cd naresh. So in this naresh cd, so I have Palantir now, right? So now I will create one more file called sample dot shell script file. Okay, so to create that one also use same command va space or touch space. Okay, touch space. Now I'm going to create sample dot sh. So sh in the sense is that is nothing but shell scripting file. Okay, sh is nothing but the extension of shell scripting. Okay, like for example sample one dot py is nothing but Python extension. Okay, and sample 2 dot rb, that is nothing but ruby extension. Okay, sample 3 dot ty, sorry tf, this is terraform extension. Okay, like that. For java also you have java what is that java extension, right? js, javascript for java files. So what I mean to say is the extension indicates the original language of the original name of the programming language. See here, .py means Python, .rb means Ruby, .tf means Terraform, .js means JavaScript, .sh means shell script, like this. Okay, so if it is Python script means you need to save as a .py extension. If it is Ruby language means you need to save with the extension of RB, and if it is Terraform you need to store you need to save as an extension of .tf. If it is java, .js, and if it is shell script you need to save as extension of .sh. Got it? Yeah, bro. Right, now I'm going to edit the sample .sh. Okay, shell scripting is very easy automative scripting in Linux or Unix. Okay, so here you can able to see directly also you can do anything, but whenever you are doing some different things, like for example original shell script to do any installations or to check anything like that, you can use perfect shell scripting. Okay, but for here I'm what's that now I'm going to show you only introduction only. Tomorrow we will see some advanced shell scripting and everything. Okay, original conditions, original syntax or original rules which we need to follow to build the shell scripting file. So now I'm going to give shell scripting as simple thing. Let me show you one example so that you can understand. So we have already uh, in the root we have DevOps folder is there. In the DevOps we have what is that Naresh, right? So Naresh directory is there. Inside that we have created Palantir file, some different types of files also there. Okay, so I want to go to cd DevOps Naresh, and then here I want to make directory. Okay, so you can give direct to mkdir also. Okay, for example now here I am going to give Vani degree college, Vani college. Okay, right, now I want to go to wait, so here make directory also we need to provide entire path. Remember that whatever it may be we are giving entire path we need to provide. Okay, right, like this we don't want this cd. Okay, right, right. So here mkdir DevOps Naresh Vani college. Okay, now I want to go to this path again. Okay, not again. mm, okay, Vani college. Okay, so here I need to copy that file. Okay, cp minus or same Vani college directory to స్లాష్ అంటే రూట్ లోకి నాకు కాపీ చేసాను అని అర్థం అది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను ఇక్కడ కమాండ్స్ ఏమి ఇచ్చాను, ఎంకేడిఆర్ అంటే ఏమి డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది ఎక్కడ డెవాప్స్ నరేష్ వాణి కాలేజ్లో. తర్వాత ఏమి ఇచ్చాను కమాండ్ సిపి మైనస్ పిఆర్, దేన్ని కాపీ చేయమన్నాను వాణి కాలేజ్ అనే దాన్ని కాపీ చేసి జస్ట్ స్లాష్ ఇచ్చాను అంటే రూట్లోకి కాపీ చేసామని ఇచ్చాను. నేను ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. ఓకేనా, నౌ లుక్ అట్ హియర్ sample dot sh as I have given some scripting. Now I will try to execute that one. Okay,
See, if you want to execute anything like .pyr, .ruby file, .tf file, .js or .sh, anything, you need to provide /. Okay, that's the rule, that's a condition to execute the file by using /. For any file. See, if you are executing python file /sample1.py, or else if you are executing a ruby file, you need to give ruby like this /. Okay, if it is terraform also /. If it is js also /. If it is sh also /. Okay, so to execute any scripting file, you need to start with /. Remember that. Okay, if you want to execute, you need to provide /. That may be a starter file, that may be a stop, or that may be anything. You are executing something file means you need to provide /. Remember this. Okay, మనం ఏదైనా సరే ఒక ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే, రన్ చేస్తున్నాము అంటే, యూ నీడ్ టు ప్రొవైడ్ /. ఎగ్జిక్యూట్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్. మనం ఒక ఫైల్ ని రన్ చేయాలంటే /. రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, so now I'm executing this .sample.sh. See, now what will happen from this output, I will tell you one more thing. Now look at here, permission denied. So now what we need to do is, we need to change the permissions for sample.sh. Now how can you change the permissions? ch mode, right? Permissions. Ch mode, right. So this is for file, so I am giving 755. Remember, 755 is the standard permission number in real time also. Okay, 755. Okay, now see, color also got changed. Now I'll try to execute sample.sh. Okay, this is simple. Now I am executing this one. See what I have given in the sample.sh. First, I asked to create the directory called Vani College in DevOps Naresh, and then copy that Vani College to root also. Okay, so let me check whether Vani College was created or not by using this one. Okay, so now I'll go to DevOps Naresh and then I'll check LL. Here Vani College got created. So with the shell script I have done. I didn't use these commands individually. నేను ఈ కమాండ్స్ నేను ఇండివిజువల్గా యూజ్ చేయలేదు. జస్ట్ ఈ కమాండ్స్ నేను షెల్ స్క్రిప్ట్లో ప్రొవైడ్ చేసి ఆ షెల్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేశాను అంతే. దాంట్లో ఏముందో అది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఓకేనా. నౌ నెక్స్ట్ సెకండ్ వన్ is cp-pr Vani College to root. So now I will go to root and then here I will check Vani College is there or not. See, Vani College is there. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? బేసిక్ మాత్రమే ఇది, మనకి చాలా ఉంది షెల్ స్క్రిప్టింగ్లో. బేసిక్ అర్థమైందా లేదా చెప్పండి. బ్రో ఇక్కడ మీరు ఫైల్ క్రియేట్ చేసి ఎక్కడ SH లో ఫైల్ 1 లో ఫైల్ ఇవన్నీ యాడ్ చేసి మేక్ డైరెక్ట్ యాడ్ చేసి జస్ట్ సేవ్ చేసి తర్వాత ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కరెక్ట్ రైట్? అంతే, కరెక్టే. సో చేసి తర్వాత జస్ట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే మనం క్యాట్ కమాండ్ ఇచ్చి కంటెంట్ ఏదైతే ఇచ్చామో అది జస్ట్ చూసుకుంటున్నాం. కంటెంట్ ఏముందో చూసుకుంటాను అంతే. నేను ఎగ్జిక్యూట్ ఎట్లా చేశాను, // తో ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది చెప్పాలంటే షెల్ స్క్రిప్టింగ్ అనమాట. ఓకేనా. sample.sh ఫైల్ నేను ఎట్లా ఎడిట్ చేశాను, సింపుల్. VI ఫస్ట్ క్రియేట్ చేశాను, టచ్ స్పేస్ తో క్రియేట్ చేశాను. తర్వాత VI తో ఎడిట్ చేశాను. ఎడిట్ చేసినప్పుడు ఆ ఫైల్లో ఏం ప్రొవైడ్ చేశాను, నేను నాకు కావాల్సిన కమాండ్స్ నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఏం ప్రొవైడ్ చేశాను, mkdir DevOps Naresh అంటే DevOps Naresh లైక్ వెళ్ళి అక్కడ వాణి కాలేజ్ అనే డైరెక్టరీని క్రియేట్ చేయమని చెప్పినాను. సో ఆటోమేటిక్గా నాకు వాణి కాలేజ్ క్రియేట్ చేసింది అక్కడే. ఓకేనా. దెన్ cp-pr కాపీ చేయమని చెప్పిన వాణి కాలేజ్ని ఎక్కడికి, రూట్లోకి. రూట్లోకి కూడా కాపీ అయింది. చూడండి ఇక్కడ రూట్లో ఉన్నాం మనం ఇక్కడ. సో రూట్లో నేను ls-l అంటే వాణి కాలేజ్ అని వచ్చింది. గాట్ ఇట్? సో ఇట్లా మనం నెంబర్ ఆఫ్ కమాండ్స్ని మనం ఒక షెల్ స్క్రిప్ట్లో ఇచ్చేసి ఆ షెల్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సింపుల్గా మనం చాలాసేపు చేయాల్సిన వర్క్ని ఇట్లా సింపుల్గా చేసేయచ్చు అనమాట. బట్ ఇలాంటి షెల్ స్క్రిప్ట్ దేనికి పనికి వస్తుంది, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏ స్క్రిప్ట్ అయినా కూడా మనకి రిపిటేటివ్ టాస్క్ అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అంతే కదా. లైక్ దిస్. సో మన షెల్ స్క్రిప్ట్ పైన ఒక 2 days వర్కౌట్ చేద్దాం. మీకు ఇక్కడే డిఫరెన్స్ మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ అంటే అదర్ డెవాప్స్ కోర్సెస్కి నా డెవాప్స్ కోర్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డిఫరెన్స్. ఎందుకంటే నేను షెల్ స్క్రిప్టింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా చెప్తాను మీకు. ఓకేనా, అందరికంటే కూడా. ఓకే ఓకే, రైట్. ఓకే, దెన్ వీ విల్ వైండ్ అప్ ద క్లాస్ 8:15. ఓకే గజేంద్ర, యూ కెన్ గెట్ రెడీ అండ్ దెన్